ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. గురుగారు నమస్కారం. గురుగారు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, మే మాసంలో కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? మనకి ఈ నెలలోనే రాహువు, కేతు అలాగే గురుగ్రహ సంచారం కూడా జరగబోతుంది. ఈ గ్రహ మార్పుల కారణంగా మే నెలలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి గురుగారు? ఈ కుంభరాశి అంటేనే ఇది ఒక ప్రత్యేకమైన రాశి. ఈ రాశి లక్షణాలు కొన్ని చెప్పుకున్న తర్వాతనే మనం మాస ఫలితాలు చెప్పుకుందాం. నాకు ఈ రాశి గురించి చెప్పాలంటే చాలా ఇష్టము. ఎందుకంటే గొప్ప గొప్ప మహానుభావులు ఇందులో జన్మించారు. మహాయోగులు పుడతారు ఈ రాశిలో. రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస లాంటి గొప్ప యోగులంతా కూడా కుంభరాశిలో పుట్టినట్టుగా ఎన్నో సందర్భాలు నేను విన్నాను. అంటే లోకాన్ని ఉద్ధరించే వాళ్ళు పుడుతున్నారని అర్థం అనమాట. ఈ కుంభరాశి వాళ్ళు యాక్టివేట్ కావాలంటే ఏలినాటి శని కాదు, గురుబలం ఉందా లేదా తర్వాత విషయం. వీళ్ళు ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే, ఎటువంటి వ్యతిరేక ఫలితాలు దశాభుక్తులు జరుగుతున్నా కూడా సరే, వీళ్ళు ఆలయ కుంభాభిషేకం జరుగుతూ ఉంటుంది. ప్రతి ఆలయానికి ఒక సంవత్సరం కోసం కుంభాభిషేకం జరుగుతుంది. ప్రతి సంవత్సరం జరుగుతుంది. వార్షిక కుంభాభిషేకం జరుగుతుంది. ఆ కుంభాభిషేకం ఏ ఆలయమైనా పర్లేదు, వీళ్ళు అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేసి ఆ కుంభాభిషేక జలం వీళ్ళకి ఇస్తారు తీర్థాలు. దాన్ని జల్లుకుంటే చాలు వీళ్ళు యాక్టివేట్ అయిపోతారు. అదేవిధంగా కుంభకోణం, తమిళనాడులో కుంభకోణం ఉంది. కుంభకోణంలో ఆది కుంభేశ్వర స్వామి, శివుడి పేరు అక్కడ. ఆది కుంభేశ్వర స్వామి దర్శనం చేసుకుంటాను తరచూ వీళ్ళు వెళ్ళి ఈ రాశి వాళ్ళు యాక్టివేట్ అయిపోతారు. ఈ రాశి వాళ్ళని లగ్నం వలగని ఏనుగు కుంభస్థలం పైన ఊరేగుతున్న దేవతా ఉత్సవాలు వీళ్ళు వెళ్ళి పాల్గొంటే చాలు వీళ్ళు యాక్టివేట్ అయిపోతారు. కేరళలో ఎక్కువ జరుగుతాయి, అందువల్ల వెళ్ళలేకపోవచ్చు. తర్వాత వీళ్ళు వర్షం పడుతున్నప్పుడు కుండ అంటే కుంభం వర్షంలో పెట్టి ఆ నీళ్లు సేవ్ అవుతాయి. కుండలో ఎన్నో వస్తాయని తీసుకుని ఆ నీళ్ళు ఎక్కువగా వీళ్ళు తీసుకోవచ్చు. వీళ్ళు యాక్టివేట్ అయిపోతారు. చాలా చక్కటి సులభమైన పరిహారం ఇది. ఇవంతా అన్నీ అందుబాటులో ఉండేవి. అవకాశం దొరికినప్పుడు వీళ్ళు వీటిని మనం యాక్టివేట్ చేసుకుంటే చాలు. వాళ్ళు అంటే దాన్ని రిసీవ్ చేసుకుంటే చాలు. ఈ కుంభరాశికి ఇప్పుడు ఏలినాటి శని థర్డ్ ఫేజ్ జరుగుతూ ఉంది. గత మాసం చివరి దశలో ఉన్నారు. అయినా వీళ్ళకి ఇప్పటి నుంచి ఏలినాటి శని అనుకూలించినట్టే. ఎందుకంటే శని భగవాన్ వారు జలరాశిలోకి వెళ్ళిపోయారు. జలరాశిలోకి పోతే గ్రహము అన్కంఫర్ట్గా ఉంటుంది. అంటే భూమిపైన ఉన్నంత కంఫర్ట్గా నీళ్ళల్లో ఉండలేదు. అంటే అక్కడ ఆయన అంత ఎఫెక్ట్ని ఇవ్వలేడు. మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు గురుగారు, శని వెళ్ళిపోయేటప్పుడు జీవితంలో అన్నీ కూడా నేర్పించి వెళ్తుందని మీరు చాలా సందర్భాల్లో చెప్పారు. మరి ఏం తెలుసుకున్నారు ఇప్పుడు వరకు కుంభరాశి వారు? కుంభరాశి వాళ్ళు సహజంగా వాళ్ళు చాలా నిదానస్తులు, చాలా విషయాలు చెప్పరు, అన్ని క్యాలిక్యులేటెడ్ మైండ్, అన్నీ లెక్కేస్తారు. వాళ్ళకి తెలియదంటుండదు, కానీ ఏది బయటపడరు. వాళ్ళు చెప్పాలనిపిస్తే చెప్తారు. ఇంకా చూస్తే శని భగవాన్ వారు వచ్చారు కదా, ఆయన వచ్చి ఆయన రాశిపైన ఎక్కువ శ్రద్ధ చూపిస్తాడు. కొంచెం ఎక్కువగా ఒక స్ట్రిక్ట్గా ఉన్నటువంటి నిజాయితీ గల టీచరు తన పిల్లల్ని కూడా ఎక్కువ పనిష్మెంట్ ఇచ్చి గొప్ప వాళ్ళని చేస్తాడు. అట్లా కుంభరాశి వాళ్ళను ఆయన విశేషంగా ప్రభావితం చేసి వాళ్ళకు మోసం అంటే ఏంది, డబ్బు ఉంటే ఎవరు గుర్తిస్తారు, డబ్బు లేకపోతే ఎవరు గుర్తిస్తారు, సమాజంలో ప్రస్తుత పోకడలు ఎలా ఉన్నాయి, వీటిని చూసి మీరు ఎలా బతకాలి. అంటే సమాజం చాలా వేగంగా వింత పోకడల వైపు వెళ్తూ ఉంది. ఆ సమయంలో ఆ దూకుడుకి ఆయన కళ్ళెం వేసి అవి కరెక్ట్ కాదు, దెబ్బతింటారు, పులుని చూసి నక్క వాతలు పెట్టుకోకూడదు, ఇటువంటి గుణపాఠాలు నేర్పించేసి ఆయన మీన రాశిలోకి ప్రవేశించేస్తాడు. ఇప్పుడు వాళ్లకు ఈ మే మాసం 18వ తారీఖు జన్మంలోకి రాహువు, సప్తమంలో కేతు వస్తున్నాడు. జన్మంలోకి రాహు వచ్చినప్పుడు ఏమవుతుందంటే రాహు మల్టిపుల్ క్యారెక్టర్. అంటే రాహుకు తెలియదంటూ లేదు. ఆయన ఒక పెద్ద హిప్నాటిస్ట్, షార్ట్ కట్ మెథడ్స్ ఎక్కువ. తను డిసైడ్ అయితే ఇంకా ఎవరైనా సరే ఓడిపోవాల్సిందే. శ్రీ మహావిష్ణువుని ఎవరైనా మెస్మరైజ్ చేయగలరా? రాహు ఏమర్చాడు. మోహిని అవతారంలో రాహు ఏమర్చి డైరెక్ట్గా అమృతం తాగాడు. మహావిష్ణువునే ఏమార్చినటువంటి ఏకైక దేవత రాహు. మరి అమృతం తాగేశాడు, గ్రహాధిపత్యమే సాధించాడు. అంటే అది చెప్పిన కదా హిప్నాటిస్ట్ అనేసి. విష్ణు మాయనే అధిగమించినటువంటి గ్రహం. ఆయన కుంభరాశి మూల త్రికోణం, ఆయన కుంభంలోకి వచ్చాడు. ఇన్ని రోజులు ఎన్ని బాధలు పడ్డారో వీళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఇంకా చూపించారంటే మాత్రము అదేదో చెప్తాడు. చివరిలో 6 బాల్ ఉన్నాయి, 37 కొట్టాలి. 6 బాల్ 6 సిక్సర్లు, 37 కొట్టాలి. 7 కొట్టాలి అసాధ్యం. సాధ్యమే. బౌలరు 4 సిక్స్లు కొట్టే కాడికి 5వ బాల్ వైడేస్తాడు. అలా బెంబేలు తీసి కొడతారు వీళ్ళు. అప్పుడేమవుతుంది? వైడేస్తే ఆ ఒకటి కవర్ అయిందా? మళ్ళీ ఒకటి హిట్, ఫ్రీ హిట్ వేస్తాడు, నోబాల్ వేస్తాడు. అలా కుంభరాశి వాళ్ళకి జన్మలోకి రాహు వచ్చాడు కాబట్టి
నిజంగా రాహు యొక్క శక్తిని ఆశీర్వాదం వీళ్ళు తీసుకోగలిగితే ఇప్పుడు నేను చెప్పిన చివరి ఓవర్లో 37 కదా 50 గోళ్ళు కొడతారు. ఎందుకంటే ఆయన సామర్థ్యం అట్లాంటిది, రాహు యొక్క శక్తి సామర్థ్యం అలాంటిది. ఆయన కూడా 18 కుంభంలో చాలా ఇష్టం, ఆయన మూల త్రికోణం తనకి ఇష్టమైన స్థానం. రాహు అనుకూలంగా ఉన్నారా కుంభరాశి వాళ్ళకి? నేను చెప్పిన విధంగా మలుచుకోగలిగితే రాహు ద్వారా వీళ్ళు విశేషమైన లబ్ధి పొందుతారు. ఎందుకంటే రాహు ఏం చేస్తాడంటే ఆశలు ఎక్కువ పెట్టిస్తాడు, మోసం ద్వారా జీవితం నేర్పించిన గ్రహం. ఈయన ఏం చేస్తాడు, ఆయన సహజ లక్షణం మోసగించడం, ఆయన సహజ లక్షణం. మహావిష్ణుని మోసం చేసినాడు మామూలు అంతా లెక్క. అరే అంత పెద్ద దేవుడు ఆయన, మనం వ్యామరస్ ఏమవుతుందో కూడా లెక్కలేదు అని వ్యామరస్ అవతల పడేస్తాడు. ఇక్కడికి వచ్చాడు కుంభరాశులకి మల్టీ టాలెంటెడ్ ఆలోచనలన్నీ వస్తాయి. దాన్ని వీళ్లకు ఇన్ని రోజులు జరిగినటువంటి ఏలైట్స్ యొక్క ప్రభావంతో ఆచితూచి వేసి అడుగులు వేశారంటే మాత్రం కరెక్ట్గా గురి చేసి కొట్టగలరు, ఫలితాన్ని ఎత్తేస్తారు. సప్తమ స్థానంలో కేతు ఉన్నాడు. ఇక్కడ కొత్తగా పెండ్లైన వాళ్ళకు, ఆల్రెడీ పెండ్లై కొద్ది రోజులు ఉన్న వాళ్ళకు, అంటే దంపతులకు కొంచెం రాగద్వేషాలు పెరుగుతాయి. కేతు అంటే అనురాగ గ్రహం కాదు, ఆయన పగలంతా బాగుంటారు, రాత్రి ఎక్కడికి విరక్తి వస్తుంది, ఏదో చిన్న విషయాన్ని అలిగేస్తారు. అంటే ఈ కేతు వచ్చి ఆకర్షణకు గ్రహంగా తల లేదు, అప్పుడు ఆకర్షణ ఎటు వస్తుంది, వశీకరం ఎటు వస్తుంది, అదొకటి మైనస్. ఆ కేతు గ్రహం యొక్క స్వభావం అది. దానికి వీళ్ళు చక్కగా సుబ్రహ్మణ్య ఆరాధన కానీ విఘ్నేశ్వర ఆరాధన కానీ చేసుకుంటే అది కాస్త పోతుంది. ఇక్కడ తాకడులు తడబాట్లు ఉంటాయి, కంపల్సరీ ప్రతి రాశి వాళ్ళకు ఉంటాయి. దాన్ని అధిగమించేదానికి మనం ఇక్కడ చిట్కాలు చెప్పిస్తున్నాం. ఈ రాహు కేతువు వీళ్ళు మారుతున్నారు, వీళ్ళకి ఇలా నియంత్రించుకోవచ్చు. ద్వితీయంలోకి శని వెళ్ళారు, ఆయన అన్కంఫర్ట్గా ఉన్నాడు, ఇంకేదో ఆయన ఒక విధంగా అలసిపోయినట్టే వీళ్ళని ఇన్ని రోజులు పట్టించుకొని ప్రశాంతంగా ఆయన అలా జర్నీ చేస్తున్నాడు. పంచమంలోకి గురువు వెళ్తున్నాడు 15వ తారీఖు. అంటే ద్వితీయాధిపతి పంచమంలోకి వెళ్తున్నాడు. ద్వితీయం అంటే ఏమి, ధనవా కుటుంబ స్థానం, మాట్లాడే మాట తినే తిండి. ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు, పంచమంలోకి వెళ్తున్నాడు. కుంభరాశి వాళ్ళకు పంచమ స్థానము అదృష్ట స్థానము. కాబట్టి ద్వితీయాధిపతి పంచమంలోకి వెళ్తే మాట ద్వారా వీళ్ళకి అదృష్టం వస్తుంది. అంటే ద్వితీయం అంటే మాట, పంచమం అంటే అదృష్టం. వీళ్ళ లగ్నంలో రాహు, మీ మాట మీ పెట్టుబడి అంటూ ఉంటారు కదా. జన్మంలో రాహు అంటే స్వభావం, అంటే లాజికల్గా మాట్లాడతారని అర్థం. అంటే ఎక్కడ ఏమి ఎలా మాట్లాడాలో రాహు నేర్పిస్తాడు. పంచమంలో గురువు ఉన్నాడు, అదృష్ట స్థానంలో మెటీరియల్ అయిపోతుంది. కాబట్టి వీళ్ళు లాజికల్ థింకింగ్ పెరుగుతుంది. ఇప్పటి నుంచి పడిలేశారు, దాన్ని బట్టి ఎక్కడ జాగ్రత్తగా పడాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ ముందుకు పోవాలి. అంటే ఈ గ్రహాల యొక్క ఇలా ఈ గ్రహ సైకాలజీ ప్రకారం మనం చెప్పినట్టు వీళ్ళు కానీ స్టెప్స్ వేయగలిగితే వీళ్ళకి అర్థమవుతుంది, ఓ సో పర్సన్ చెప్పింది కరెక్టే, ఇప్పుడు మనం ఇలా మాట్లాడాలి. ముందు అబ్జర్వేషన్. రాహు అంటే సీసీ కెమెరా రాహు జన్మలో ఉన్నాడు. జన్మ రాహు ఉంటే భయపడాల్సిన పని లేదు. ఆ రాహు యొక్క శుభకారకత్వాన్ని తీసుకుంటే దాన్నే పట్టుకుంటే చాలు, ఇంక వేరేం అవసరం లేదు. కాబట్టి ఈ 4 గ్రహాల యొక్క బెనిఫిట్ ఇలా పొందొచ్చు. కానీ ఇలా ఆలోచించకపోతే మనం అంత గొప్పగా తీసుకోలేం ఫలితాలను. ఇప్పుడు కేతు నుంచి వ్యతిరేకత ఉంటుందని చెప్తారు ఎవరైనా, కానీ ఆడ అనుకూలం తీసుకోవాలంటే సుబ్రహ్మణ్య ఆరాధన, విఘ్నేశ్వర ఆరాధన, వాళ్ళిద్దరి కంట్రోల్లో కేతు ఉంటాడు, సరిపోతుంది. వాళ్ళేమో అందుబాటులో ఉన్న దేవతలే. కాబట్టి మిగిలిన గ్రహాలు తాత్కాలికంగా నెలన్నర పాటు ఫలితాలు శాసిస్తూ ఉంటాయి. కాబట్టి వాటి గురించి అంత సీరియస్గా ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి గురువు ఈ రాశికి వ్యతిరేక గ్రహమే, కానీ ద్వితీయాధిపతి పంచమంలో ఉంటే శుభత్వాన్ని ఇచ్చి తీరాల్సిందే. నైసర్గికంగా గోచారంలో కూడా గురువు శుభాన్నే ఇస్తాడని అందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ వీళ్ళు మాట్లాడే మాట వీళ్ళు ఆచితూచి మాట్లాడుతారని ముందుగా చెప్పాను. ఏది ఎంతవరకు మాట అంతవరకు మాట. ఇప్పుడున్న అనుభవం ఇంకా మెచ్యూరిటీగా ముందుకు వెళ్ళగలుగుతారు. కాబట్టి మంచి ఫలితాలు తీసుకోవచ్చు. ఆర్థిక స్థితిగతులు ఎలా ఉంటాయి మరి వీళ్ళకి ఈ నెల అంతా? ఆర్థిక స్థితిగతులు అంటే వీళ్ళు షార్ట్ కట్ మెథడ్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు వస్తాయి. తక్కువ లాజికల్గా, అంటే లగ్నంలో రాహు ఉన్నాడు, వాళ్ళకంతా అవే ఇస్తాడు. అంత దూరం ఎందుకు, ఇట్లా అడ్డంగా దూరేద్దాము అనేది చూపిస్తాడు. కానీ వాటిని ఉపయోగించుకొని పోగలిగితే బెనిఫిట్సే వస్తాయి. అంటే ఎక్కువ శ్రమను రాహు లేకుండా చేసే విధంగానే ప్రయత్నిస్తాడు. అంత అవసరం లేదు, మనకు నాలెడ్జ్ ఉందని చూపిస్తాడు. ఇక్కడ ఆర్థిక స్థితిగతులు వీళ్ళకి బాగున్నట్టే, ఏమి అంత బ్యాడ్గా అయితే ఏం లేదు, చక్కగానే పోతుంది. రెండో ఇంట్లోకి శని ఉంటే రాష్ట్రాధిపతి ద్వితీయంలో ఉంటాడు కదా, ఫలితాన్ని ఇస్తూనే ఉంటాడు ఆయన. ఈ రాశికి రాష్ట్రాధిపతి ఎప్పుడు కూడా అశుభ గ్రహం కాదు, దాని గురించి బాధపడాల్సి. ఇక విద్యార్థులు, వ్యాపారస్తులు, నిరుద్యోగులు వీళ్ళ ముగ్గురు పరిస్థితి ఎలా ఉండిపోతుంది? నిరుద్యోగులకు బాగుందని చెప్పచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు ఉద్యోగం ఎందుకు రాలేకపోయింది, మనలో ఏ పొరపాటు వల్ల మనం సాధించలేకపోయినాము,
అనేది ఫైండ్ అవుట్ చేసేస్తారు. ఓకే. రాహు ఎప్పుడు జన్మంలోకి వస్తాడో బ్రెయిన్లో ఉంటాడు కూర్చొని, జన్మం అంటే పైకి వస్తాడని లాజికల్గా ఆలోచిస్తారు. వీళ్ళు ఇంత ముందు కన్నా డల్గా ఉన్న వాళ్ళు ఇప్పుడు వీళ్ళ కళ్ళు కొంచెం మెరుపులుగా మారుతాయి. రాహు వచ్చాడు కదా, రాహు అంటే ఒక తల మాత్రమే, రాహు శరీరం ఉండదు, తల ఒకటే ఉంటుంది. రాహు ఎవరికి వస్తాడో వాళ్ళ హెయిర్ స్టైల్ అంతా కూడా కొంచెం భీకరంగా తయారవుతుంది. పెద్ద పెద్ద చిన్న చిన్న కళ్ళు కూడా పెద్ద అవుతాయి. అరే ఇన్ని రోజులు మనం చేయలేకపోయిన పని ఇప్పుడు చేయాలి, దేనికైనా టైం రావాలంటారు, ఇప్పుడు వచ్చింది మన టైము అనేటువంటిది రాహు ఇస్తాడు. రాహు మల్టీ టాలెంటెడ్ అని చెప్పాను నేను, ఆ టాలెంట్ ఇస్తాడు ఇప్పుడు. కాబట్టి నిరుద్యోగులకు నెంబర్ 1గా ఉంది, వాళ్ళ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. వ్యాపారస్తులు పెట్టుబడులు యాజ్ యూజువల్గా పెట్టుకోవచ్చు అంటారా? బుద్ధి సూక్ష్మత కలిగినటువంటి రాహు లగ్నంలోకి వచ్చాడు కాబట్టి, రాశిలోకి వచ్చాడు కాబట్టి వ్యాపారస్తులు కూడా ఇన్ని రోజులు ఏలినాడ్సిన 5 సంవత్సరాల పాటు వీళ్ళని పీల్చి పిండి పిప్పి చేసి అవతల పడేసిపోయింది. దాని యొక్క సారాంశం డబ్బును వాళ్ళు గతంలో వృధాగా పెట్టిన ఖర్చుని ఇంకా డబ్బు యొక్క విలువ తెలుసుకుని పెట్టుబడులు ఎలా పెట్టుకోవాలి, మనకు తగు విధంగా వ్యాపారం ఎలా చేసుకునేటువంటి జ్ఞానం అయితే వచ్చేసింది, ఇబ్బంది లేదు. కాబట్టి రాహు లగ్నంలోకి వచ్చాడు కాబట్టి వీళ్ళు కొన్ని ఐడియాలు బాగా బ్రహ్మాండంగా వస్తాయి. ఈ ఐడియాలతో వీళ్ళు ఆ అపార అనుభవాన్ని మిళితం చేసి బెనిఫిట్ పొందుతారు. ఇక విద్యార్థుల పరిస్థితి ఏంటి గురుగారు? విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు అంటారా? విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చండి, ఎందుకంటే విదేశీ ప్లానెట్ లగ్నంలోకి వచ్చింది మూల త్రికోణంలో ఉంది కాబట్టి ఆ ప్రయత్నాలు ముమ్మరంగా ఎవరు ఫోర్స్ లేకుండా చేస్తారు. ఆ స్వభావం కలిగినటువంటి గ్రహం లగ్నంలోకి వచ్చింది, వీళ్ళు ఆ ప్రయత్నాలు గట్టిగా చేయొచ్చు. ఓకే. ఇక వీళ్ళ జీవితంలోకి రెండో పర్సన్ అంటే ఒక స్త్రీ కావచ్చు, ఒక పురుషుడు కావచ్చు, ఆకస్మికంగా వస్తూ ఉంటారు. వాళ్ళ వల్ల జీవితంలో విపరీతంగా పైకి వెళ్ళడం కానీ కిందకు పడిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాంటి సంఘటనలు ఏమైనా జరగబోతున్నాయా? రాహువు లగ్నంలోకి వచ్చినప్పుడు రాహువు మల్టిపుల్ టాలెంటెడ్ చెప్పినాం, మల్టీ రిలేషన్స్కి కూడా రాహువే కారకుడు. 2 వివాహాలు 3 వివాహాలు, ఈ వావి వరుసలు లేనటువంటి వైవాహిక సంబంధాలకంతా కూడా కారకుడు రాహువే. ఆయన రాహు యొక్క చరిత్ర ఏంటంటే ఆయన పుట్టికే ఒక అన్న చెల్లికి పుట్టాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఒక అన్న ఒక చెల్లి, ఇది చాలా పెద్ద హిస్టరీ ఉంది, అది ఇప్పుడు చెప్పలేము. అంటే వాళ్ళు వావి వరుసలు మరిచి సంసార జీవితాన్ని చేస్తే రాహు పుట్టాడు. అందుకే రాహుదశ వచ్చినప్పుడు వాళ్ళు ఎట్టబడితే ప్రవర్తిస్తూ ఉంటారు. రాహుదశలో ఏం వాడికి బుద్ధి ఉందా, అసలు వాడు క్యారెక్టర్ ఇంత బ్యాడ్గా ఉందని అంటూ ఉంటారు. అది దశ యొక్క ప్రభావం. కాబట్టి ఇక్కడ వచ్చి మీరు చెప్పినట్టు వీళ్ళు ఇంకొకరి జీవితంలోకి ఎంటర్ అవుదామా, లేదు ఎవరైనా మన జీవితంలోకి వస్తే బాగున్నటువంటి ఆలోచనలు కూడా ఖచ్చితంగా వస్తాయి. ఆ యొక్క ఆలోచింప చేసే తీరుతుంది. కాబట్టి జన్మజాతకరీత్యా ఎవరికైనా సరే శుభగ్రహ స్థితి ఉంటే అటువైపు ఆలోచనలు వచ్చిన అటువంటి చేరు. జన్మజాతకరీత్యా బలహీన గ్రహ స్థితి ఉండి ఇప్పుడు రాహు జాతకంలో జన్మ రాశిలోకి వచ్చినప్పుడు అలానే ఆలోచిస్తారు, అంటే తారతమ్యాలు మరిచి ఆలోచిస్తారు. రాహుకి స్కిన్ ఈ స్కిన్, దర్ ఈజ్ నో సిన్, నీది శరీరమే నాది శరీరమే, ఇక్కడ ఏముంది అభ్యంతరం అనేటువంటి ఒక సూత్రాన్ని ఫారినర్స్ అవలంబించినట్టు. వెస్ట్రన్ కల్చర్ అంతా రాహువే కదా, ముస్లిం మతం రాహుదే. వాళ్ళు 7 పెళ్ళిళ్ళు చేసుకుంటారు, విపరీతంగా మాంసం తింటారు. కాబట్టి రాహు యాంప్లిఫైయింగ్ ప్లానెట్. కాబట్టి తన యొక్క క్వాలిటీస్ అన్నింటినీ ఇక్కడ వెదజల్లుతాడు. దాంట్లో జన్మజాతకరీత్యా బలమైన గ్రహస్థితి ఉన్న వాళ్ళు అటువంటి వాటికి దుర్వ్యసన బలికారు. ఆడ బలహీన గ్రహస్థితి ఉండి ఇప్పుడు రాహు జన్మలోకి వచ్చిన వాళ్ళు పడితే పడినాము, ఎప్పుడూ హాయిగా ఉండాలి, తినాలి, తాగాలి, ఎంజాయ్ చేయాలి, ఇదే నిజమైన జీవితం అనే విధంగా ఆలోచించేస్తారు. రాహు యొక్క స్వభావమే అది. ఇక శుభకార్యాల పరిస్థితి గురుగారు, గృహప్రవేశాలు కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, మరి వీటికి ఎంతవరకు ఆస్కారం కనిపిస్తుంది? పెండ్లిన్లు అనే విషయాలకు కొంచెం ఆటంకంగానే ఉంది. 7వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి కేతుకి సుబ్రహ్మణ్య వినాయక ఆరాధన చేసుకోవడం వల్ల వివాహ ప్రయత్నాలకు ఆటంకాలు తగ్గుతాయి. జాతకంలో శుభగ్రహ దశ జరుగుతున్న వాళ్ళకైతే పెద్దగా ఇబ్బంది లేదు. జాతకంలో బలహీన దశ జరుగుతున్న వాళ్ళకు పెండిను కాస్త ఆటంకం అవుతాయి. లగ్నంలో రాహు వచ్చినందువల్ల కొంచెం హార్ష్గా కనిపించే విధానికి రాశిలోకి వచ్చాడు కాబట్టి అవకాశం ఉంటుంది. వీళ్ళు దుర్గారాధన చేయడం వల్ల ఆ రాహు యొక్క మరీ మాస్గా కనిపించకుండా ఉంటారు. రాహు అంటే మాస్ ఫేస్, మాసు కన్నింగ్ ఫేస్ కూడా రాహు అంటే. రాహు మొత్తం అంటే చెప్పిన కదా హిప్నటిస్ట్ అని కదా, అప్పుడు ఆయన పద్ధతిగా ఎలా ఉంటాడు, ఏదైనా సరే మాయ చేసే విధంగా ఉంటాడు. కేతు అంటే వైరాగ్యం. 7వ స్థానంలో కేతు ఉన్నప్పుడు భార్య స్థానంలో అప్పుడు అక్కడ ఆయన శుభత్వాన్ని ఇవ్వడు. కాబట్టి సుబ్రహ్మణ్య విఘ్నేశ్వర ఆరాధన, దుర్గారాధన చేసుకోవడం వల్ల వీళ్ళకి వివాహ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఇంకా గురుగారు, వీళ్ళకి ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు? వీళ్ళు ద్వితీయంలో రవి శనిగ్రహం ఉంది, వరాహస్వామి ఆరాధన. 7మంలో కేతుకి సుబ్రహ్మణ్య విఘ్నేశ్వర ఆరాధన. జన్మరాహుకి గ్రామదేవత కూడా దుర్గాదేవి యొక్క అంశం. గ్రామదేవతకు వీళ్ళు నైవేద్యాలు పెట్టచ్చు. గ్రామదేవతలు ఏమి ఆశపడతారు,
కొబ్బరికాయలు, నిమ్మకాయలు, గుమ్మడికాయలు, బెల్లంతో చేసిన పొంగలి, అగరవత్తులు మనం పెట్టగలిగితే ఒక చీర, ఇంతే. వాళ్ళు ఏమైనా ఇస్తారు. రాహు ఆటోమేటిక్ కంట్రోల్ అయిపోతాడు. ఇంతే చాలు. మే నెలలో కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీ మాటల్లో చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.